హాయ్ ఫ్రెండ్స్, మేమైతే అక్షరాభ్యాసం చేయించడానికైతే వర్గల్కైతే వెళ్ళామన్నమాట. అక్కడ మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా ఏమేమి దొరుకుతాయి, ఇక్కడ ఎలా చేస్తారో మొత్తం డీటెయిల్గా చెప్తా. ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ రాగానే ఇట్లనే లోపలికైతే వెళ్ళాలి. ఫస్ట్ ఇక్కడ పక్కకైతే కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ బయట అమ్మవారు గుట్ట పైన ఉంటుంది అనమాట. సో పైకైతే వచ్చేసినాక ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్తున్నాం అనమాట మేమైతే. ఇక్కడ చూపిస్తున్నా కదా కవర్, అదైతే ప్యాకేజ్ అనమాట. అంటే ప్యాక్ అంటే మొత్తం అక్షరాభ్యాసానికి కావాల్సిన సామాన్ అంతా అందులో ఉంటుంది అనమాట. 250 రూపీస్. అది మనకు అక్కడే దొరుకుతుంది. అక్కడ వద్దనుకుంటే మనం కూడా ఓన్గా తీసుకోవచ్చు. ఏమేమి ఉంటాయో నేను లాస్ట్ వరకు చూడండి, దీంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏమేమి తెచ్చుకోవాలో, ఒక ఇంటికి వస్తే ఏమేమి తెచ్చుకోవాలో కూడా నేను డీటెయిల్గా చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇంకా మెట్లు ఎక్కుంటూ అయితే మేము పైకి అయితే వెళ్తున్నాము. అనమాట మెయిన్ ఎంట్రన్స్ గడపకు దాటి లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళగానే మనకైతే లిఫ్ట్ ఉంటుంది అనమాట. లిఫ్ట్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కొచ్చు. లిఫ్ట్ 10 రూపీసే. మనకి 2 ఫ్లోర్ పైన ఉంటుంది అనమాట అమ్మవారు, కాబట్టి లిఫ్ట్ ఎక్కితే ఎక్కొచ్చు. యాక్చువల్గా నేను పర్లేదు కొంచెం దూరమే కదా అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళినాం మేమైతే. కాకపోతే కొంచెం ఏమంటారు చేతగానోళ్ళు మోసనోళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం లిఫ్టే ప్రిఫర్ చేయడానికి చెప్పి చెప్తాను నేనైతే. నాకైతే దమ్ము వచ్చింది పైకి ఎక్కేటప్పుడు. సో కాబట్టి మీరు లిఫ్ట్లోనే వెళ్ళండి, 10 రూపీసే కదా, ఏం కాదు. 2 ఫ్లోర్స్ పైన కాబట్టి ఎక్కెళ్ళండి. ఇంకా మేమైతే మెట్ల పై నుంచి వెళ్తున్నాం అనమాట లోపలికి. నేనే దగ్గరనే ఉంటుంది అమ్మవారు అనుకున్నా, కాకపోతే 2 ఫ్లోర్స్ పైన అంట యాక్చువల్గా. ఇంకొక మెట్లు ఎక్కుంటూ వెళ్ళేసరికి నాకైతే దమ్ము వచ్చినట్టు అనిపించింది. కాబట్టి మీరైతే లిఫ్ట్కి వెళ్ళండి. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తున్నాము. వెళ్ళి అక్కడికైతే దర్శనానికి అయితే డైరెక్ట్ వెళ్ళిపోయామన్నమాట. 8 o'clock వరకు మేమైతే గుడికి వెళ్ళిపోయినాము. 8 o'clockకి మాకు హారతి కూడా వచ్చిందనమాట. అమ్మవారికి హారతి తీసుకున్నప్పుడు మేము అప్పటి వరకు అక్కడే ఉన్నామన్నమాట. 8 o'clockకి మాకు మంచి హారతి ఇచ్చి మంచి పూజ కూడా మంచి కంప్లీట్ అయింది. ఇంకా ఇక్కడ టికెట్స్ చూసుకోవచ్చు. మనకి ప్రతి ఒక్క దానికి లిస్ట్ రాసి పెట్టినారనమాట. ఏ దానికి ఎంత, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, ప్రతి ఒక్క దానికి ఇట్లా లిస్ట్ రాసి ఉన్నాయి. మీరు చూసుకొని టికెట్స్ అయితే తీసుకోవాలి. ఇంక ఇక్కడ అమ్మవారికి పూజ అయితే అవుతుందన్నమాట. అర్చన చేయించుకున్న వాళ్ళు చేయించుకొని ఇక్కడ కూర్చోవాలి. మనకి ఇక్కడికి ఏమంటారు కెమెరా తీయరు కాబట్టి అక్కడ తీయలేదు. ఇక్కడ అనమాట అక్షరాభ్యాసం చేయించేది ఇదే హాల్లో. ఆ హాల్లో అయితే కూర్చోమంటారు. టికెట్ తీసుకున్నాక 300 రూపీస్ అనమాట టికెట్. ఆ టికెట్ తీసుకున్న తర్వాత ఈ హాల్లో అయితే కూర్చోమంటారు. మొత్తం ఒక్కసేసారి ఒక 50 మెంబర్స్ కన్నా, 30 to 50 మెంబర్స్కి మధ్యలో అక్షరాభ్యాసం అయితే అవుతుంది అనమాట ఇక్కడ. అయితే సండే కాబట్టి మాకైతే దగ్గర ఒక 40 మెంబర్స్ దాకా రావచ్చు. 40 మెంబర్స్ దాకా పిల్లల్ని తీసుకొచ్చారు అక్షరాభ్యాసానికి అయితే. ఇంకా మేము టికెట్ తీసుకొని అక్కడికి వెళ్ళి అయితే కూర్చున్నాం. ఒక ప్లేస్లో కూర్చున్నాం. ఇందాక మేము బయట సామాన్ తీసుకున్నాం కదా, డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పేసి అన్నా కదా, దాంట్లో ఏమేమి ఉన్నాయని చూడండి చెప్తాను. బియ్యం ఒక 1 కిలో కన్నీ బియ్యం ఉన్నాయి. పలకలు 5, ఒకటి మెయిన్ పలక పెద్దది, 4 చిన్న పలకలు ఉన్నాయి. అలాగే బల్పాలు ఉన్నాయి. కుంకుమ, పసుపు, ఒకటి చిన్న కుడుక, దాంట్లో ఖర్జూర, ఒక పోక తమలపాకులు, 2 తమలపాకులు, మళ్ళీ బల్పము, పువ్వులు, కొన్ని కుల్ల పువ్వులు ఇచ్చిండు. ఒక దండ అయితే పువ్వులు ఇచ్చిండు. దండకి అలాగే తీసుకున్నాను అనమాట. 50 రూపాయలు దండకి అలాగే తీసుకున్నారు. తీసుకొని ఇచ్చినారనమాట. దాంట్లోనే ఒక కొబ్బరికాయ కూడా ఇచ్చినారు. కొబ్బరికాయ, అగరబత్తీలు కూడా ఇచ్చినారనమాట. ఇంకా దాన్ని ఇప్పుడు ప్లేట్ ఉంది, ప్లేట్ అయితే ఏమంటారు మన గుడి వాళ్ళే ఇస్తారనమాట. గుడి వాళ్ళు లైన్గా మనం కూర్చుంటాం కదా, అందరికి ఒక్కొక్క ప్లేట్ ఇచ్చి దాంట్లో ఉన్న బియ్యం అయితే దాంట్లో పోయమని చెప్తారు. మనకి ఇప్పుడు కిట్లో వచ్చిందంట. కిట్ అంటే ఆల్రెడీ మనం బయట తీసుకున్నాం కదా 250 రూపీస్కి. దాంట్లో వచ్చిన బియ్యం అయితే దాంట్లో పోసుకోవచ్చు. మీరు ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళైతే మెయిన్గా తెచ్చుకోవాల్సినవి బియ్యము, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, పువ్వులు, పండ్లు, ఏమంటే స్లేటు, మళ్ళీ బల్పము, కుడుక, ఖర్జూర ఆకులు, ఇలాంటివి ఇవైతే మర్చిపోకండి. ఇవి మర్చిపోకుండా అయితే తెచ్చుకోండి. ఇంకేదైనా మర్చిపోయినా ఒకవేళ ఇక్కడ కావాలంటే తీసుకోవచ్చు. పండ్లు అయితే ఇక్కడ దొరికాయి కాబట్టి పండ్లు ఖచ్చితంగా తెచ్చుకోండి. పంతులు అయితే అడిగింది. సో ఇంకా అవన్నీ తెచ్చుకొని లైన్గా కూర్చోబెడతారనమాట. ఒకరి పక్కకు ఒకరిని అయితే లైన్గా కూర్చోబెట్టి అమ్మవారికి అయితే పూజ చేస్తున్నారు. పూజ చేసిన తర్వాత అక్షరాభ్యాసం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా లైన్గా అట్లా వచ్చి అన్నీ సెట్ చేసి పోతారనమాట. ఏమేమి ఉన్నాయో అన్నీ చూసి వాళ్ళు వచ్చి సెట్ చేస్తారు. ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అన్నీ చూసుకొని సెట్ చేసి మనకి వాళ్ళు వెళ్తారనమాట. ఇంకా మనం కూర్చొని వెయిట్ చేయాలి. కరెక్ట్ 9 o'clockకి మాకైతే అక్షరాభ్యాసం అయితే స్టార్ట్ అయిందనమాట. 8 to 9 మధ్యలో అమ్మవారికి పూజ చేస్తారనమాట. హారతి అంతా చేసి అమ్మవారిని రెడీ చేస్తారు. 9 తర్వాత అక్షరాభ్యాసం అయితే రెడీ అవుతుంది. ఒక బ్యాచ్ అనమాట. 9 to
9:30 వరకు ఒక బ్యాచ్ అయితే 9:30 to 10 వరకు ఒక బ్యాచ్, అలా బ్యాచ్ వైజ్గా జరుగుతాయి అనమాట. ఒక 50 మెంబర్స్కి ఒకసారి, 50 మెంబర్స్కి ఒకసారి. సో 9 లోపు ఎవరెవరు వస్తారో వాళ్ళకైతే బ్యాచ్ అయిపోతుంది. ఇంక ఇక్కడైతే అక్షరాభ్యాసం అవుతుంది. పంతులు గారు అయితే చెప్తారనమాట, మైక్లో చెప్తుంటారు ఎవరు ఏమేమి చేయాలి, ఏంది ప్రాసెస్ అని చెప్పేసి అంత చెప్తుంటారు. మనము అదే ప్రాసెస్ ఫాలో అవుతుండాలన్నమాట. ఇంకా ఇక్కడ రాయిస్తున్నారనమాట. ఫస్ట్ ఏం రాయిస్తారంటే ఆల్రెడీ ఈ స్లేట్ పైన వచ్చిందనమాట. ఫస్ట్ బియ్యంలో రాయిస్తారనమాట, మనమే రాయాలి. తండ్రి అయితే రాపియాలంట. సో వాళ్ళ డాడీ అయితే శ్రీ ఓం అని రాపిచ్చి తర్వాత పలక తీసుకుంటారు. పలక మీద అయితే కొంచెం పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత దానిపైన ఏం రాస్తారంటే శ్రీ ఓం నమః శివాయ సిద్ధం నమః అని అయితే ఫస్ట్ రాయిస్తారు. ఇంకా వాళ్ళు ఏం రాపియారు, ఫస్ట్ అయితే అదే రాపిస్తారు. అది రాపించిన తర్వాత ఇంకా పంతులు గారు అయిపోయిందని చెప్పినప్పుడు అయిపోయాక మొత్తం అవన్నీ తీసుకొని అయితే మనం చెట్ల ఏమంటారు ఎక్కడ వేస్తారో చెప్తారు, ఆయనే చెప్తారు. తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకొని ఇంకా బయటికి రావడం. వాళ్ళకి దక్షిణ ఇచ్చేది ఉంటే దక్షిణ ఇచ్చి బయటికి రావాలి. దర్శనం చేసుకున్నప్పుడు మనకు అదే స్లేట్ పైన అయితే అమ్మవారి కుంకుమ ఇస్తారు. ఆ కుంకుమ తీసుకొని బయటికి వచ్చేయడమే. ఇదైతే బయట నుంచి అనమాట వ్యూ. ఇక్కడ అమ్మవారిని చూడండి. మేము ఎగ్జిట్ అవుతున్నాం, బయటకు వస్తున్నాం. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అక్కడ మనకి వీడియో తీయలేరు కాబట్టి లోపల తీయలేము. ఇంకా ఇది ఎగ్జిట్ అయినాక కిందికి వస్తున్నాక ఇది అమ్మవారిది అయితే విగ్రహం ఉంటుంది అనమాట, సరస్వతి అమ్మవారు. సో ఇంకా అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే దిగి మేమైతే ఇంకా ముందుకున్న దేవుళ్ళు కూడా అన్నీ దర్శనం చేసుకుని అయితే వెళ్ళాము. ఇక్కడ అమ్మవారు ఫొటోస్ దిగిన తర్వాత పక్కకే వినాయకుడు ఉంటాడు అనమాట, బుజ్జగనిపై ఉంటాడు. సో అక్కడైతే దర్శనం చేసుకుని దాని తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొక దేవుడు, అలా అలా అన్ని దర్శనం చేసుకుని కిందికైతే వెళ్ళిపోవాలన్నమాట. చూడండి ఇక్కడ నుంచి సైడ్ వ్యూ ఇదనమాట. యాక్చువల్గా అమ్మవారు 2 ఫ్లోర్స్ పైన ఉంటారు అనమాట. మనకి అందుకే లిఫ్ట్లో వెళ్తే బెటర్. నిన్న లిఫ్ట్ చూపించలేకపోయినా, కాకపోతే లిఫ్ట్ ఎక్కండి. లిఫ్ట్ మనకి ఇంట్రెస్ట్లోనే లిఫ్ట్ ఉంటుంది కాబట్టి లిఫ్ట్ ఎక్కి వెళ్ళండి, ఈజీ అయిపోతుంది. ఇదైతే ఎగ్జిట్ అనమాట. మీరు కొబ్బరికాయ కొట్టాలని ఒక డౌట్ రావచ్చు, నాకు కూడా అయితే చాలా దొరికినాయి. కాకపోతే మనకి ఎంట్రెన్స్ ఎక్కడ ఉందో, ఫస్ట్ ఎంట్రెన్స్ ఎక్కడ ఉందో అక్కడే కొబ్బరికాయ కొట్టాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్.